అలానే శేషరావు, తిరుమల తిరుపతి దేవస్థానం పవర్ఫుల్, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా దానికి పేరుంది. అలాంటి చోట అపవిత్రమైనటువంటి పనులు చేయడంతో పాటు దొంగతనాలను కూడా చేసినటువంటి చరిత్ర ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు పరకాణిలో రవికుమార్ అనేటువంటి అతను లెక్కించే వాళ్ళలో అతను కూడా ఒక అతను. ఆ లెక్కించేటువంటి క్రమంలో ప్రధానంగా అమెరికా డాలర్స్ని ఆయన దాచేశాడు, రకరకాలుగా దాచేశారు. దాచేసినటువంటి దాన్ని బినామీ పేర్లతోటి ఆస్తులు కొనుగోలు చేయడానికి ఉపయోగించాడు. దాదాపుగా 100 కోట్ల రూపాయలు అతను వెనకేశాడు అనేది ఇప్పుడు విచారణ సంస్థలు తేల్చాయి. అయితే ఆయన ఎప్పటి నుంచి ఆ పని చేస్తున్నాడు, ఆయన ఎంత సంపాదించాడు, దానికి సంబంధించినటువంటి బినామీ పేర్లతోటి ఎంత ఆస్తులు కొనుగోలు చేశారు అనేది తేల్చాయి, దర్యాప్తు సంస్థలు తేల్చాయి. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడు ఈయన దొంగతనం స్టార్ట్ చేశాడు కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాలి అనేటువంటి కాన్సెప్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు తీస్తుంది. సరే, ఇంతకీ 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులను అయితే కొనుగోలు చేశారు కదా, వాటిని తెలుసుకున్నారు కదా దర్యాప్తు సంస్థలు. మరి ఆ 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని వెనక్కి తీసుకున్నారా అని అంటే కొన్ని మాత్రమే సెటిల్మెంట్ చేసి రాయించేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీద. మరి మిగతా ఆస్తులు ఏమైపోయినాయి? ఇక్కడ 2 అంశాలు. ఒకటి, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసిన తర్వాత ఆ రవికుమార్ అనే అతను దొంగతనానికి పాల్పడితే శిక్షించాలి, కోర్టులో సబ్మిట్ చేయాలి, కోర్టు ఏది చెప్తే అది చేయాలి. కానీ ఇక్కడ ప్రైవేట్ సెటిల్మెంట్ చేసి ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించేసుకున్నారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, న్యాయపరంగా చట్ట ప్రకారం మాత్రమే మేము చేశాము అని చెప్తున్నారు. మరి ఏ కోర్టు చెప్పింది సెటిల్మెంట్ చేసుకుని ఆయన ఆస్తులు రాయించుకోమని చెప్పి అనేది బయట పెట్టడంలో ఒకటి. 2, ఈ 100 కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో కనుగొన్నవి దర్యాప్తు సంస్థలు, వాటిలో కొన్నింటి మాత్రమే సెటిల్మెంట్లు చేశారు. మరి మిగతా ఆస్తులు ఏమైపోయినాయి, మిగతా ఆస్తులు ఎవరికి వెళ్ళిపోయాయి అనేది తేలాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంది. మిగతా ఆస్తుల సంగతి ఏంటి, అసలు సెటిల్మెంట్ చేయటమే ఒక తప్పు, మిగతా ఆస్తులు ఏమైపోయినాయి అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంది. సో ఇప్పుడు వాస్తవంగా కూడా ఏదైనా దొంగతనం జరిగింది అనుకోండి, పోలీసులు కేసు పెడతారు, కేసు పెట్టి షార్ట్ షీట్ వేస్తారు, అరెస్ట్ చేస్తారు, కోర్టులో సబ్మిట్ చేస్తారు, వాద ప్రతివాదనలు జరుగుతాయి, కేసు నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది దొంగతనం, అది కూడా ఎక్కడ జరిగింది? తిరుమల తిరుపతి దేవస్థానంలో. అక్కడ జరిగినటువంటి దొంగతనాన్ని ప్రైవేట్గా సెటిల్మెంట్ చేసుకోవడం అనేది ఏంటి? దీనికి అసలు సమాధానం చెప్తారా ఎవరైనా సరే? అసలు సెటిల్మెంట్ చేసుకునేటువంటి అధికారం ఎవరిచ్చారు? ప్రభుత్వంలో ఎవరు పెద్దలు ఉన్నా సరే ఆ విధంగా సెటిల్మెంట్ చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. మరి ఇలా ఎలా చేశారు అనేది ఒకటి ప్రశ్న. ఇంకా బెనామీ ఆస్తులు పేరుతో ఉన్నటువంటి ఆస్తుల్ని ఎవరి పేరుతోటి రిజిస్టర్ చేయించుకున్నారు మిగతా ఆస్తుల్ని, అది బయటికి రావాల్సిన అంశం. సో ఇవన్నీ ఇలా ఉంటే పరకాణి వ్యవహారం అనేది, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమంటున్నారు, అసలు ఈ పరకాణిలో దొంగతనం చేసినటువంటి అంశాన్ని తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బయట పెట్టింది, అది ఎప్పటి నుంచో జరుగుతుంది దొంగతనం, బయట పెట్టిందే మేము, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అప్పట్లో ఉన్నదాన్ని ఎలా మీరు తప్పుపడతారని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. మరొకటి ఏంటంటే, మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆస్తులను మేము కాపాడాము సెటిల్మెంట్ చేసి అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఆయన చెప్తున్నటువంటి లాజిక్ని మనం పరిగణలోకి తీసుకుందామా అని అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అంశాలు బయటకు వచ్చినాయి. ఏమేమి అంశాలు బయటకు వచ్చినాయి? జెరూసలం ప్రచారం చేస్తున్నారు ఆర్టీసీ బస్సులు వెనక అనేది, అలాగే అన్నవతి ప్రచారం చేస్తున్నారు అనేది, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు సంబంధించి దుర్వినియోగం జరిగింది, ఇలా రకరకాలుగా అనేక వస్తున్నాయి. ఇంకా ఆ రోజున ఉన్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ రోజున డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళటం ఏంటి, అసలు సతీ సమేతంగా వెళ్లాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్ళి తలంబ్రాలు పట్టు వస్త్రాలు ఎలా సమర్పిస్తారు, ఇవన్నీ కూడా వచ్చినటువంటి అంశాలు. కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రోజున డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళారు, అడిగినా కానీ
ఆ రోజున గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ప్రయోజనం లేకుండా అయిపోయింది. దాని మీద అనేక మంది హిందూ భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు న్యాయ పోరాటం చేశారు. పైగా ఆ రోజున పింక్ డైమండ్ అనేది ఒకటి ఉందని చెప్పి ఒక వివాదాన్ని కూడా లేపారు. తీరా ఇప్పుడు అది పింక్ డైమండ్ కాదు, అది కెంపు అని చెప్పి తెలిసింది. ఎవరు? మైసూర్ ప్యాలెస్ రికార్డులన్నింటినీ కూడా తవ్వితే ఆ రికార్డుల్లో ఏంటి, అది పింక్ డైమండ్ కాదు, అది కెంపు అని చెప్పి తేల్చారు. కానీ ఆ పింక్ డైమండ్ ఉంది, ఆ పింక్ డైమండ్ మాయమైపోయిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాన్ని తెలుగుదేశం పార్టీ మీద ప్రయోగం చేసేటువంటి ఆరోపించేటువంటి ప్రయత్నం చేసింది. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారిని కూడా ఉపయోగించుకుంది. ఆయన కూడా అలాంటి ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి దగ్గరికి వెళ్ళి శ్రీవారిని రక్షించండి అని చెప్పి వేడుకున్నారు ఆయన. అప్పుడు ఆయన మీద కూడా అనేకమైన ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అప్పట్లో వచ్చినటువంటి మరొక తీవ్రమైన ఆరోపణ ఏంటంటే క్షుద్ర పూజలు చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో, అలాగే దుర్గగుడిలో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని 2019లో ఇలా చేశారని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రచారం పుట్టించారు. సో ఇలా ప్రచారం పుట్టించినటువంటి వాటిల్లో బాబాయ్ మర్డర్ కేసు ఒకటి ఉంది, అలాగే కోడికత్తి కేసు ఉంది, క్షుద్ర పూజలు ఉన్నాయి, పింక్ డైమండ్ ఉంది. ఇలా ఈయన రకరకాల అంశాలతోటి 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని బదనాం చేసింది. ఆ తర్వాత ఎలాగో ఒక్క ఛాన్స్ అని చెప్పి చెప్పేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పరిస్థితి ఏంటి అని అంటే 2024 ఎన్నికలకు ముందు తిరుమల వెళ్ళినటువంటి ప్రతి వాళ్ళు కూడా అసలు బోసిపోయినట్టుగా తిరుమల కొండలు, ఆ తిరుమల కొండలో ఏం జరుగుతుందో తెలియట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేశారు భక్తులు. ఎక్కువ మంది భక్తులు, 199 మంది. సో దానికి సంబంధించి నేను కూడా అప్పట్లో ఒక వీడియో కూడా చేశాను. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజున ధర్మారెడ్డి ఈఓగా ఉన్నప్పుడు ఏం జరిగింది, భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏం జరిగింది, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏం జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్ని ఎలా పక్కదోవ పట్టించారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ వెయ్యాలి. కానీ ధర్మారెడ్డి ఎంచక్క ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నారు. ఆయన్ని అసలు కనీసం టచ్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఇవాళ. కారణం ఢిల్లీ పెద్దలు. అలాగే వైవి సుబ్బారెడ్డి మీద విజిలెన్స్ విచారణ చేశారు. ఆ విజిలెన్స్ విచారణ ఎక్కడుందో తెలియదు. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి మీద విచారణ జరిపిస్తాము అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి బోర్డు చెప్తుంది. కానీ దేని మీద విచారణ జరిపిస్తుంది? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో 2500 మంది ఎంప్లాయీస్ తమకు టచ్లో ఉన్నారని చెప్పి డైరెక్ట్గా భూమన కరుణాకర్ రెడ్డి గారే చెప్పారు. మరి ప్రతి విషయం మాకు వస్తుందని చెప్పి చెప్తూ గోవులకు సంబంధించినటువంటి మరణాలను బయటికి తీసుకొచ్చారు ఆయన. రీసెంట్గా మళ్ళీ విష్ణు విగ్రహాన్ని తగ్గొట్టి పడేశారని చెప్పి ఒక ఇష్యూని తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అసంపూర్ణంగా, అసంతృప్తిగా, అపవిత్రం చేస్తున్నారని చెప్పి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పరకాని వ్యవహారం బయటకు వచ్చింది. మరి దీని మీద ఎంక్వైరీ చేస్తే ఎవరు బయటపడతారంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు దేనికైనా నేను రెడీ అని చెప్పి ఆయన అంటున్నారు. తన మీద ఎంక్వైరీ వేయచ్చు పరకాని దాంట్లో. తన హయాంలో తాను చైర్మన్గా ఉన్నప్పుడు పరకానీలో దొంగతనం జరిగినట్టు కనుక మీరు నిరూపించగలిగితే దేనికైనా సిద్ధం అని చెప్పి సవాల్ చేస్తున్నారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కొంతమంది పొలిటీషియన్స్ ఒక రకంగా చెప్పాలంటే అనుమానం కలిగించేలాగా చేస్తున్నారు. తిరుమల తిరుపతి పవిత్రతని అంటే ఎవరేం చేసినా కానీ ఆ పవిత్రత అయితే ఏం కాదు, కానీ బట్ అపవిత్రం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాజకీయాలకి అతీతంగా ఉండాల్సినటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, శ్రీవారిని రాజకీయాల్లో ముంచి తేలుస్తున్నారు వీలున్నప్పుడల్లా, ఎవరికి వీలుంటే వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు పరకానికి సంబంధించిన వ్యవహారం బయట పెట్టాలంటే ముందు అసలు ధర్మారెడ్డిని టచ్ చేయాలి. ధర్మారెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరి మీద నిజంగానే విజిలెన్స్ విచారణ వేసి విచారించే అవకాశం ఉందా? కల్తీ లడ్డుకు సంబంధించి ఇప్పటి వరకు లేదు. కల్తీ లడ్డు మేము చేయలేదు అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. సో ఇవన్నీ కూడా పొలిటికల్ ఇష్యూస్ కింద మారిపోతున్నాయి. ఇది మంచిది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో రాజకీయాలకు అతీతంగా విచారణలు జరగాలి. దీని వెనుక బీజేపీ పెద్దలున్నా, ఢిల్లీ పెద్దలున్నా, లేదా ఇతర పెద్దలున్నా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటారు అనేటువంటి ఒక నమ్మకం హిందూ సమాజంలో ఉంది. కాబట్టి ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళని ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్షిస్తారని చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి.
ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే ధర్మారెడ్డి మీద, వైవి సుబ్బారెడ్డి మీద, కరుణాకర్ రెడ్డి మీద విచారణకు ఆదేశించాలి. విచారణ ఆదేశించకుండా అసలు ఆ కేసులు ఏమైపోయినాయో తెలియదు, ఆ విచారణ ఎక్కడుందో తెలియదు, ఆ నేరం చేసినటువంటి శిక్షిస్తారో లేదో తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని రాజకీయపరమైనటువంటి కోణంలో వచ్చినటువంటి అంశం అనుకోవాలా మనం. నిజంగానే అక్కడ ఆకృత్యాలు, అక్రమాలు, అలాగే అవినీతి జరిగిందని చెప్పి మనం భావించాలి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.